Hello guys, welcome to my channel Mahi Kasoju, and I'll create a content on lifestyle vlogs, whatnot, everything. చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ మోర్ వీడియోస్ నా ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, మీరు వెళ్ళి చూసి ఇఫ్ మీకు నచ్చినట్టయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ గైస్. అండ్ ఈరోజు నేను నా బ్రేసెస్ జర్నీ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నా. ఇట్స్ లైక్ 2 years నా బ్రేసెస్ నేను పెట్టించుకొని 2 years, అండ్ ఇప్పుడు ఈ ఇయర్లో నేను రిమూవ్ చేసుకుని ఇట్స్ లైక్ 1 month అవుతుంది. సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని థాట్ తోటి మేబీ బడ్జెట్లో అవ్వాలి, సేమ్ నేను ఎలా ఫీల్ అయ్యాను మీరు అలా ఫీల్ అయితే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది మీకు. సో లిటరలీ నేను బ్రేసెస్ స్టార్ట్ చేయకముందు అసలు నేను ఎందుకు బ్రేసెస్ పెట్టించుకోవాలనుకున్నాను అని చెప్తే, నేను నా ప్రీవియస్ ఫోటో ఇక్కడ మీకు పెడతాను. దట్ నాకు ఎంత టీత్ గ్యాప్ ఉండేది, నేను ఎందుకు పెట్టించుకున్నాను అంటే బికాజ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, లో కాన్ఫిడెన్స్. నేను స్మైల్ చేస్తున్నప్పుడు ఎవ్రీవన్ నోటీసింగ్, అరే నీకు టీత్ గ్యాప్ ఉంది అని నోటీస్ చేయడం వల్ల నేను అరే అది అనేది లోగా తీసుకునేదాన్ని. అరే అందరూ మన స్మైల్ని నోటీస్ చేసి, అండ్ వెన్ టేకింగ్ ఫొటోస్ వేసుకున్నప్పుడు ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్మైల్ బ్రైట్లీ, అంటే కంప్లీట్గా ఎట్లా అంటే మంచిగా ఓపెన్ హార్ట్గా స్మైల్ చేసేదాన్ని, జస్ట్ మన ఇలా పెట్టుకొని అలా చేసేదాన్ని. సో నాకేమనిపించిందంటే అరే ఇది అవ్వదు, పెట్టుకుంటే అందరు పెట్టుకుంటున్నారు కదా, మనం ట్రై చేద్దాము అని రీసెర్చ్ చేసినప్పుడు కొంచెం తెలుసుకున్నాను కొన్ని హాస్పిటల్స్లో ఎంత అవుతుంది ట్రీట్మెంట్ అని. సో బ్రేసెస్కి డిఫరెంట్ అలైనర్స్కి ఒక రేట్ కాస్ట్ ఉంటుంది, అండ్ బ్రేసెస్కి ఒక కాస్ట్ ఉంటుంది, సెరామిక్ ఒక కాస్ట్ ఉంటుంది అని చెప్పి తెలిసింది. దెన్ మన బడ్జెట్లో లేదు, ఎందుకు ఇంత ఇప్పుడు కాస్ట్ అనేది ప్రతి ఇయర్ పోస్ట్పోన్ చేశాక దెన్ ఐ రియలైజ్డ్ ఇంకా ఇది అవ్వదు, మనము చేయాలి ఏదో ఒకటి అన్నప్పుడు తెలిసిన వాళ్ళు అండ్ మాకు నియరెస్ట్ హాస్పిటల్ ఒకటి, అంటే ఇట్స్ లైక్ కాలేజ్ కమ్ హాస్పిటల్ పాననియా అని చైతన్యపురిలో ఎవరైనా ఉండేవాళ్ళు నియర్లీ ఉండేవాళ్ళు చాలామందికి ఐడియా ఉంటుంది. ఇట్స్ లైక్ ఇది కాలేజ్ కమ్ హాస్పిటల్, సో స్టూడెంట్స్ ట్రీట్ చేస్తారనమాట. సో నేను అక్కడికి ఫస్ట్ టైం టీత్ ట్రీట్మెంట్కి వెళ్ళాను, నేను మా సిస్టర్ అట్లా ఒకసారి తెలిసిన వాళ్ళు చెప్తే వెళ్ళినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఇలా ప్రతి టీత్కి సంబంధించిన ప్రతి ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుంది అని మాకు తెలిసింది. సో ఇంకా ఒకసారి కనుక్కుందాం బ్రేసెస్కి ఎంత అవుతుంది అది ఇది అని చెప్పి పైకి వెళ్ళి కనుక్కుంటే, మీరు ఎక్స్రే తీయించుకోండి, మేము ప్రొసీజర్ చూసి చెప్తాము అది ఇది అని అన్నారు. దెన్ నేను వెళ్ళా, ఎక్స్రే తీయించుకున్నాను. కొన్ని టెస్ట్ అంటే ఏం లేదు, ఎక్స్రే ఒకటి తీసుకొని వాళ్ళు చెక్ చేస్తారు మన టీత్కి ఎంత గ్యాప్ ఏంటి అది ఇది అని చెప్పి సమ్ కార్డ్ తీసుకొని మేము కాల్ చేస్తాము, మీకు అపాయింట్మెంట్ ఒక 1 month or 1 month లోపు వస్తుంది అని అన్నారు. సో నా కేసులో ఏమైందంటే నా కార్డ్ మిస్ అయిపోయింది. సో ఇట్స్ లైక్ 2 months అయినా నాకు కాల్ రావట్లేదు, 3 months అయినా కాల్ రావట్లేదు. వెళ్ళిన తర్వాత ఇది మీకు ఒక డాక్టర్ అపాయింట్ అయ్యారు బట్ మీకు కాల్ చేయలేదా అంటే లేదండి మాకు కాల్ చేయలేదు అది ఇది అని చెప్పా. తర్వాతకి ఇది అవ్వలేదని మళ్ళీ ఒక 2-3 times వెళ్ళగా అప్పుడు నా కార్డ్ దొరికిన తర్వాత ఇట్స్ లైక్ ఇది ప్రొఫెసర్కి వెళ్ళింది. సో దే విల్ ట్రీట్ యూ అన్నారు. ఓకే ఫైన్ అన్న, నాకు బడ్జెట్ అంతా చెప్పేసి మీకు మొత్తం కంప్లీట్గా రిటైనర్స్తో కలిపి 25,000 అవుతుంది అని చెప్పారు. సో 25,000 అవుతుంది, బయట నేను అడిగిన దానికి 50+ అన్నారు, ఇక్కడ బాగానే ఉంది కదా అని. వాళ్ళు ఇంకో నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ మంత్ మీకు నచ్చినంత పే చేసుకోవచ్చు అమౌంట్. ఫస్ట్ ఒకసారి ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారో అప్పుడు 5,000 పే చేశాను. దెన్ ఆఫ్టర్ నేను ఎవ్రీ మంత్ ఇట్స్ లైక్ 1.5 year నేను వెళ్ళిన ప్రతి టైంకి వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వాళ్ళు ఇంత అమౌంట్ మీరు 1,000 పే చేస్తారా 500 పే చేస్తారా మీ ఇష్టం, దే లాస్ట్ అమౌంట్, బట్ ఎట్ ఎ టైం మొత్తం అమౌంట్ అయితే మన ట్రీట్మెంట్లో క్లియర్ చేయాలి. లాస్ట్కైనా కొంచెం ఒక అమౌంట్ హ్యూజ్ అమౌంట్ ఉన్న అప్పుడైనా క్లియర్ చేయాలి, బట్ వాళ్ళు ఏంటంటే బర్డెన్ అవ్వకుండా ఇంత అమౌంట్ అని చెప్పేవాళ్ళు. నేను ఓకే అని చెప్పి ఎవ్రీ మంత్ 1,000 or 2,000 అట్లా పే చేసేదాన్ని. ట్రీట్మెంట్ అంతా చాలా బాగా అయింది, నిజం చెప్తున్నా. డాక్టర్స్ మాత్రం చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు, మనం ఎంత పేషెన్స్గా చెప్పి చాలా ఇదిగా చెప్పేవాళ్ళు. నేను ఇది ఇలా అవుతుంది, నాకు ఇక్కడ పెయిన్ వస్తుందంటే వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు, ఆయింట్మెంట్స్ అంటే ఇట్లా చెప్పేవాళ్ళు, ఎలా ఉండాలి, బ్రష్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ చాలా బాగా చెప్పారు. పేరుకి పీజీ స్టూడెంట్స్ వాళ్ళు, బట్ ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగా చేశారు. నాకు చూసి నేను మంచిగా ఇప్పుడు నా ట్రీట్మెంట్ అయిపోయి 1 month అవుతుంది. అండ్
మనకు వాళ్ళ డాక్టర్ నెంబర్ ఉంటుంది మన దగ్గర. సో డైరెక్ట్ వాళ్ళతోటి మనం కాంటాక్ట్ అయ్యి ఏదైనా ఉంటే వీకెండ్ ఏదైనా డౌట్స్ ఉంటే ఏదైనా మాట్లాడొచ్చు. డాక్టరే డైరెక్ట్ మనకు ఎవ్రీ మంత్ కాల్ చేసి అపాయింట్మెంట్ మీరు ఈ మంత్ రావాల్సి వస్తుంది, ఈ డేట్కి ఓకేనా మీకు అది ఏదైనా అడిగి దెన్ దే విల్ గివ్ ద అపాయింట్మెంట్. సో నాకు అలాగే ఇచ్చారు. అండ్ కమింగ్ టు ఇది ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. నేను తీసుకునే ట్రీట్మెంట్ నాది ఈ స్టీల్ది ఉందా అది తీసుకున్నాను. బట్ ఇట్స్ రియలీ పెయిన్ఫుల్. ఎవ్రీ మంత్ మనం వెళ్ళిన ప్రతి మంత్ వాళ్ళు వైర్ స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో అది టైట్ చేసినప్పుడు లిటరలీ చెప్తున్నారు తినడానికి చాలా కష్టంగా చాలా చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. సో మీకు అంత పెయిన్ భరించగలుగుతామని అంటే ఈ ట్రీట్మెంట్కి వెళ్ళండి. లేదంటే అలైనర్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు అలైనర్స్ కూడా చూస్ చేస్తే దానికి ఇట్స్ లైక్ 50,000 అబోవ్ 70,000 అబోవ్ అవుతుంది అని అన్నారు. సో ఓవరాల్గా ఇంకా మన ట్రీట్మెంట్ మన టీత్ బట్టి అక్కడ వాళ్ళు చెప్తారు. బట్ ఇట్స్ వెరీ నాకైతే చాలా బడ్జెట్లో హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ బాగుండదు అని తక్కువ అవుతుంది, ట్రీట్మెంట్ బాగుండదు అని అట్లా అస్సలు కాదు. ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగా జరుగుతుంది. మేబీ వెళ్ళిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసి ఉంటుంది అక్కడ ఎలా ట్రీట్ చేస్తారు, ఎలా ఉంటుంది హాస్పిటల్ నీట్నెస్ అంతా చూస్తే అసలు హాస్పిటల్ ఫీలే రాదు మనకు, అంత బాగుంటుంది. సిస్టమేటిక్గా చాలా బాగా చేస్తారు. ఈవెన్ మా ఇంట్లో ఎవ్రీవన్ మమ్మీకి నేను మా అక్క అందరం ట్రీట్మెంట్ తీసుకున్నాము. దట్స్ వై ఇది ఏంటి నేను జస్ట్ ఏంటంటే నేను నాలాగా ఫీల్ అయ్యా బడ్జెట్లో అయిపోవాలి అన్న వాళ్ళు ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఇట్లా తొందరగా ఏమంటారు ఏం కాదు కొంచెం కొంచెం మెల్లగా కట్టి ఒకటేసారి ఇట్లా ఎగ్దమ్ ఒకటేసారి పే చేయలేము అమౌంట్ అని అనుకున్న వాళ్ళు ఇది ఇక్కడైతే బెస్ట్ అని అనిపించి ఎవరికైనా సజెషన్ యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. హ్యాపీలీ స్మైలింగ్ కాన్ఫిడెంట్ చాలా బాగుంది. ఇది నా స్టోరీ. బడ్జెట్ ఏంటి అండ్ ఎలా జరిగింది ఏంటి, ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నాయి అని అంటే ఎలా హాస్పిటల్ కానీ డాక్టర్ కానీ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. ఇఫ్ మీకు ఏదైనా డెంటల్ ట్రీట్మెంట్ తీసుకోవాలని అనుకుంటే యూ కెన్ గో హెడ్ హాస్పిటల్ చైతన్యపురి పాననీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. యూ కెన్ గో అండ్ చెక్ దే. అండ్ ఇఫ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా మరిన్ని కావాలి అని అనుకుంటే నాకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మహి కాజోజీకి. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్స్ రావడానికి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఎవరు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా మీకు ఎవరికైనా రిలేటివ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతే ప్లీజ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ స్మైలింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.